అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో ఎగ్లెస్ కేక్ తయారు చేసుకుందామండి. ఈ కేక్ మిల్క్ మేడ్తో తయారు చేద్దాము. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసేస్తారు. మరి ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు బట్టర్ని తీసుకోవాలి. బట్టర్ లేకపోతే స్మెల్ లేని ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. ఫ్లేవర్ లేకుండా ఉంటే కేక్ బాగుంటుంది. వెన్నతో చేసామంటే మరింత టేస్టీగా వస్తుంది. అలాగే అదే కప్పుతో 1 కప్పు మిల్క్ మేడ్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ కూడా ఒకే కప్పు కొలతతో తీసుకోవాలండి. ఇప్పుడు నేను షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ షుగర్ పౌడర్ని 1/4 కప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు మిల్క్ మేడ్ ఎలాగో తీయగా ఉంటుంది. సో 1/4 కప్పు పంచదార పౌడర్ని వేసుకొని వీటన్నింటిని మెత్తగా బీట్ చేసుకోవాలి. మనకి ఇదంతా బాగా బీట్ అయిన తర్వాత 1 కప్పు మిల్క్ మేడ్కి వెన్నకి 2 కప్పుల మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఈ పిండి జల్లించుకోవటంలోనే మనము 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. మనం పిండి ఇలా జల్లించటం వలన మనకు పిండిలోని ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయి మనకు కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలను పోసుకుంటూ కలుపుకోవాలి. మనకు కేక్ బ్యాటర్ వచ్చే వరకు పాలను కొద్దిగా పోసుకుంటూ కలపండి. ఇక్కడ నాకైతే 150 ml వరకు పాలు పట్టాయండి. కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉండాలండి. మనకు మరీ గట్టిగా ఉన్న కేక్ సరిగ్గా పొంగదు, అలాగని లూజ్గా ఉన్నా కూడా సరిగ్గా రాదండి. కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. కాబట్టి పాలను కొద్దిగా చూసుకుంటూ పోసుకోండి. ఇలా మనం పిండినంతా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే మనం ట్రేకే ఆయిల్ రాసి కొద్దిగా పొడిపిండి చల్లాము అంటే మనకు కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఈ బటర్ పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మనం ఇలాగే అయినా చేసుకోవచ్చు. మరి కాస్త టేస్టీగా కావాలి అనుకుంటే 1 కప్పులో కొద్దిగా ఈ బ్యాటర్ని తీసుకొని ఇందులోకే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని తీసుకొని కలుపుకోవాలి. కోకో పౌడర్ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి ఈ మిశ్రమాన్ని ఈ కేక్పై మరో లేయర్గా వేసుకోవాలి. తరువాత పైన మళ్ళీ మనం ప్లేన్ ఉంది కదా ఫస్ట్ వేసింది, అది వేసుకోవాలి. అప్పుడు మనకు కింద పైన వైట్ వస్తుంది, మధ్యలో బ్లాక్ వస్తుందండి. చూడ్డానికి బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పిండినంతటిని వేసుకున్న తర్వాత ఈ బౌల్ని 2-3 సార్లు బాగా ట్యాప్ చేయండి. ఇలా చేయటం వల్ల పిండిలో ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా నీట్గా సెట్ అవుతాయి. ఇలా రెడీ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఓవెన్ని 180 degrees దగ్గర 1 minute పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇలా ఫ్రీ హీట్ చేయటం వల్ల మనకు కేక్ అనేది బాగా పొంగుతుంది. ఫ్రీ హీట్ చేసిన తర్వాత మనం ఈ కేక్ పెట్టుకున్న బౌల్ ఉంది కదా, ఈ బౌల్ని పెట్టి 30 నుంచి 35 నిమిషాల పాటు కన్వెన్షన్ మోడ్లో బేక్ చేసుకోవాలి. మధ్యలో డోర్ తీస్తూ వేస్తూ చూడకూడదండి. 30 minutes తర్వాతనే మధ్యలో చెక్ చేసుకోండి. ఆ 5 minutes గ్యాప్లోనే మనకు బయట నుంచి చూడంగానే తెలిసిపోతుందండి కేక్ ఇలా పొంగుతుంది కదా, అప్పుడే మనకు తెలుస్తుందన్నమాట. మధ్యలో మనం డోర్ ఓపెన్ చేస్తూ మూస్తూ ఉంటే మనకు కేక్ అనేది సరిగ్గా పొంగదు. 30 minutes తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే టూత్పిక్ని కానీ తీసుకొని ఇలా కుచ్చి చూసాము అంటే దానికి పిండి అంటుకోకుండా వచ్చింది అంటే మనకు కేక్ అనేది రెడీ అయినట్లు. ఇప్పుడు ఓవెన్ ఆఫ్ చేసి ఆ బౌల్ని పక్కన తీసి ఉంచండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం డీమోల్డ్ చేసాము అంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి మిల్క్ మేడ్ కేక్ రెడీ. ఇందులో మనం ఎగ్ కూడా వాడాం కాబట్టి ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి మిల్క్ మేడ్ కేక్ రెడీ. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.